ప్రారంభించే ముందు గురువుగారి, పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత చాలా రోజుల నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. పత్రి గారు చెప్పిన విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే మరణించక ముందే మరణించాలి. మరణించక ముందే మరణించాలి. ఇవాళ మనం చెప్పుకోబోయేది పార్ట్ 5 దీంట్లో. ఇంతకుముందు ఎన్నో డీటెయిల్స్, ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఎంత డీటెయిల్డ్‌గా చెప్పుకుంటే అంత అవగాహన ఉంటది. ఏమీ తెలుసుకోకపోతే ఏం ఉపయోగం లేదు. ఏదో చనిపోయాక ఉంటాము అంటే సరిపోతుందా? ఏం జరుగుతుంది? ఏం చేస్తాం? ఇయన్నీ తెలుసుకోవాలి. అప్పుడే ఇక్కడ మన ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది. జీవితంలో ఎంతో లాభం పొందుతాం. అంచేత ఎంత విపులంగా మీరు తెలుసుకుంటే మీ ప్రవర్తనలో చాలా మార్పులొస్తాయి. పనులు, ప్రాముఖ్యతలు, బాధ్యతలు ఎన్నో, ఎన్నో విషయాల్లో మార్పొస్తది. చేత తెలుసుకోవాలి. ఎంత లోతుగా తెలుసుకుంటే ప్రతి విషయం అవగాహన చేసుకుంటే జీవితంలో అంత లాభం. మరికొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఏ అవగాహన లేకపోతే అన్నిటి మీద వ్యామోహం ఉంటే ఆ వచ్చిన సహాయకులు కూడా వెళ్ళకుండా వాళ్ళ మాట వినకుండా ఇక్కడే ఉండిపోయి ప్రేతాత్మగా తయారయ్యి ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ ఎవరైతే ఈ జ్ఞానం ఉంటుందో, ఈ విషయాలు తెలుస్తాయో వాళ్ళు ఆ సహాయకులు కూడా ఆ పైలోకాలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత చేయవలసింది, పొందవలసింది అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. అది. అన్నీ చెప్పుకున్నాం మనం. పాపాలు చేసేవాళ్ళు ఏ లోకానికెళ్తారు, పుణ్యం చేసేవాళ్ళు ఏ లోకానికెళ్తారు. మరి అదే ధ్యానం చేసేవాళ్ళు ఇంకే లోకానికెళ్తారు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఇయన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంచేత ఇంకొంచెం డీటెయిల్డ్‌గా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంచేతంటే ఎంత తెలుసుకోవాలి అంటే మనకు బాగా అర్థం కావాలి అంటే మనం మన శరీరాల గురించి కొంత తెలుసుకోవాలి. 7 శరీరాలు అంటాం కదా! దాని గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ సృష్టిలో ఉన్న లోకాల గురించి కూడా కొంత తెలుసుకోవాలి. అప్పుడే మనకి చనిపోయిన తర్వాత జరిగేది బాగా అర్థమవుతుంది. గుర్తెట్టుకోండి. ఫస్ట్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా అర్థం కావాలి అంటే ఇది బట్టి నా లెక్క అవుతాయి. ఏటి మన శరీరాలు, సృష్టిలో ఉండే లోకాలు. అంచేత ముందు శరీరాల గురించి ఒకసారి చెప్తాను నేను. ఒకటి స్థూల శరీరము. మళ్ళా రాసుకోండి ఏం పర్లేదు. ఎన్ని సార్లు రాస్తే అంత రికార్డ్ అయిపోద్ది. 2 ప్రాణమయ శరీరము. 3 సూక్ష్మ శరీరము. 4 కారణ శరీరము. 5 మహాకారణ శరీరము. 6 విశ్వమయ శరీరము. 7 నిర్వాణమయ శరీరం.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాల గురించి తెలుసుకున్నాం. లోకాల గురించి. భూలోకము, 2 భువర్లోకము, 3 సువర్లోకము, 4 జనాలోకము, 5 మహాలోకము, 6 తపోలోకము, 7 సత్యలోకం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్థూల శరీరము, రెండోది ప్రాణమయ శరీరం. ఈ 2 భూలోకంలోనే ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరం అంటే మనోమయ శరీరం. ఈ శరీరము 3, 4 అయినటువంటి భువర్లోకం కానీ, సువర్లోకం కానీ వెళ్తూ ఉంటుంది. ఆ శరీరంతో వెళ్తూ ఉంటాం. నాలుగోది కారణ శరీరం, జనాలోకానికి చేరుకుంటాం. 5వది మహాకారణ శరీరంతో మహాలోకానికి చేరుకుంటాం. 6వది విశ్వమయ శరీరం తోటి తపోలోకం చేరుకుంటాం. 7వది నిర్వాణమయ శరీరంతో సత్యలోకం చేరుకుంటాం. ఇది చూసుకోండి. 1, 2 శరీరాలు భూలోకంలోనే ఉంటాయి. 3వ శరీరమైనటువంటి సూక్ష్మ శరీరం భువర్లోకం కానీ, సువర్లోకం కానీ చేరుకోవచ్చు. కారణ శరీరమేమో జనాలోకం, మహాకారణమేమో మహాలోకం, విశ్వమయ శరీరం తపోలోకం, నిర్వాణమయ శరీరం సత్యలోకంలో చేరుకుంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనాలోకానికి పైన 3 లోకాలు, ముందు 3 లోకాలు ఉన్నాయి, పైన 3 లోకాలు ఉన్నాయి. మధ్యలో జనాలోకం ఉంది. నేను ఇలా చెప్పడానికి కారణం, జనాలోకానికి కింద 3 లోకాలు, భూలోకము, భువర్లోకము, సువర్లోకం, ఈ 3 ఉన్నాయి. జనాలోకానికి పైన మహాలోకము, తపోలోకము, సత్యలోకం. మధ్యలో జనాలోకం ఉంది. దానికి ఒక విశేషం ఉంది ఇలా మనం చెప్పుకోవడానికి. ఇంచేత మీరు ఈ కింద 3 లోకాలు రాసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి జనాలోకాన్ని కొంచెం స్పెషల్గా రాసుకోవాలి. దానిపైన ఉన్న 3 లోకాలు పైన రాసుకోవాలి. ఇది మనం చేయవలసింది. మీకు ఊరికే చూపిస్తాను చూడండి. ఇక్కడ నా దాంట్లో ఏమన్నా మీకు తగులుతుందేమో. ఇక్కడ కింద భూలోకము, భువర్లోకము, సువర్లోకం రాశాను. జనాలోకాన్ని నేనేం చేశానంటే సెంటర్లో గీత గీసి మధ్యలో సెపరేట్గా చూపించాను. తర్వాత మహాలోకము, తపోలోకము, సత్యలోకం. ఇది చూసుకోండి మీరు ఒక్కసారి. ఇలా చేయడంలో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు తెలుసుకుంటాము. సరే, భూలోకంలో ఉన్నటువంటి మనము మొట్టమొదట, అంటే మొదటి రోజు అనుకోండి, ఫస్ట్ అనుకోండి, స్థూల శరీరం వదిలేస్తాం. ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి పైకి వచ్చేస్తాం. భూమి మీద, భూలోకంలోనే. స్థూల శరీరం భూలోకంలో ఉంటుంది, ఏ లోకానికి వెళ్ళలేదు. రెండవదైనటువంటి ఈ ప్రాణమయ శరీరం భూలోకంలో 3వ రోజు రాలిపోతుంది. అప్పుడు మనం సూక్ష్మ శరీరంతో
భువర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుకుంటాం. అంటే సహాయకులు తీసుకెళ్తారని చెప్పాం కదా. వాళ్ళు మనల్ని ఈ 2 లోకాల్లో మన అర్హత ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతారు. మనం అంతకుముందు చేసుకున్న ఆ జన్మలో చేసుకున్న కర్మల్ని బట్టి. నిన్న కూడా చెప్పుకున్నాం. మరి పాపాలు చేసిన వాడు భువర్లోకానికి వెళ్తాడు. పుణ్యాలు చేసిన వాడు సువర్లోకానికి చేరుకుంటాడు. గొప్ప గొప్ప సేవలు చేసిన వాడు నిస్వార్థంగా మహాలోకం చేరుకుంటాడు. తపస్సు చేసేవాడు తీవ్రమైనటువంటి తపస్సు అంటే ధ్యానం చేసేవాడు తపోలోకానికి, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకాన్ని చేరుకుంటాడు అని చెప్పి నిన్న చెప్పుకున్నాం. సరే, ఇక్కడ లోకంలో రకరకాల జన్మ ఉంటారు. అంటే రకరకాల కర్మలు చేసేవాళ్ళు ఉంటారు. సహజం అది, సృష్టిలో అది సహజం. కొంతమంది పాపాలు చేస్తారు, కొంతమంది పాపాలు పుణ్యాలు చేస్తారు, కొంతమంది పుణ్యాలే చేస్తారు. అది ఇక్కడ ఏమిటి అంటే, ఇవన్నీ ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే తమో గుణంలో ఉంటారో రజోగుణంలో ఉంటారో వారిలో ప్రారంభ జన్మల్లో పాపాలే చేస్తూ ఉంటారు. కొన్ని జన్మలు దాటిన తర్వాత ఈ పాపాలతో పాటు పుణ్యాలు కూడా చేస్తారు, మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఈ 2 గుణాలు దాటి, తమో గుణం రజోగుణం దాటి సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు పాపాలు చేయరు, పుణ్యాలే చేస్తారు, మంచి పనులే చేస్తారు. అందుకే నేను కనీసం ఆ స్థాయికైనా రమ్మంట. సాత్విక గుణము అంటే గుర్తుపెట్టుకోండి, మనసు శుద్ధి చేసుకోవడం. మనసు శుద్ధి అవుతేనే సాత్విక గుణంలోకి వస్తారు. కొంతమందికి శుద్ధ సాత్వికం అంటే కూడా అర్థం కావట్లేదు. బాగా శుద్ధి చేసుకుంటే వాళ్ళు శుద్ధ సాత్విక స్థితికి వెళ్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే, బాగా శుద్ధత అంటే మనసు శూన్యమయ్యే స్థాయి అన్నమాట. అది ఇవన్నీ బాగా బాగా వింటే అర్థమవుతుంది, ఊరికే ఒక్కసారి వింటే అర్థం కాదు. అందుకే ఇది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను నేను. అంచేత గుర్తుపెట్టుకోండి, రకరకాల వాళ్ళు ఉంటారు, అది సహజం. ఎంచేతంటే ఎవరైనా సరే వాళ్ళ గుణాన్ని బట్టే వాళ్ళ పనులు ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తమో గుణము రజో గుణంలో ఉంటే పాపాలు చేస్తారు, సాత్విక గుణంలోకి వస్తే పుణ్యాలు చేస్తారు. అంచేత ఇక్కడ ఒకడు పాపాలే చేశాడు అనుకుందాం, వాళ్ళని సహాయకులు ఏం చేస్తారంటే భువర్లోకం తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. భువర్లోకంలో, ఈ భువర్లోకంలో కూడా 8 భాగాలు ఉన్నాయి. అందులో పై భాగాలు 4, కింద భాగాలు 4 ఉంటాయి. ఈ కింద భాగాల్లో పూర్తిగా పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ పై భాగంలో పాపాలు పుణ్యాలు చేసేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళబడతారు. అది గుర్తుపెట్టుకోండి ఇదంతా. ఇప్పుడు ఎవడవుతే అన్ని పాపాలే చేస్తూ ఉంటాడు, వాడిని ఇలా పాపాలు చేసేవాడిని భువర్లోకం వెళ్తాడు. అన్ని పుణ్యాలు సాత్విక గుణంలోకి వచ్చి అన్ని పుణ్యాలు చేస్తే సువర్లోకం తీసుకెళ్తారు. సరే, వీళ్ళ గురించి చెప్పుకుందాం. పాపాలే చేసేవాడు ఆ భువర్లోకంలో ఉన్నటువంటి
ఆ కింది లోకాల్లో ఎన్నో భాగాలు ఉన్నాయండి. పూర్వలోకం అంటే ఆషామాషి కాదు. భూలోకం అన్నా కూడా ఆషామాషి కాదు. ఈ భూమి ఒక్కటే కాదు. మనకున్న 5 ఖండాలు, 6 ఖండాలే కాదు. ఇలాంటి లక్షల మీద ఉన్నాయి భూఖండాలు. చంద్రుళ్ళు ఉన్నారు, సూర్యుళ్ళు ఉన్నారు, అంగారకులు ఉన్నారు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏవైతే కంటికి కనిపిస్తాయో వాటిని భూలోకము అంటారు. అలాగే దీనికి ఎన్నో రెట్లు ఉంటుంది భూవర్లోకం. అలా అన్నీ కూడా. సువర్లోకం కూడా చాలా గొప్పది. అంచేత చాలా పెద్దవి. ఈ భూలోకమే మన అంచనాకి దొరకదు. కానీ ఇంక దాన్ని బట్టి మిగతా లోకాలు ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 21వ శ్లోకం. అందులో ఏం చెప్పబడిందంటే, తేతం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పి ఆ శ్లోకం. అంటే విశాలమైన స్వర్గలోకం అని చెప్పి, అంటే ఎంత పెద్దదో అని చెప్పడం అక్కడ. అంచేత భూవర్లోకం అంటే ఏదో మన భూలోకంలాగా ఏదో కొన్ని దేశాలు అనుకోవడం కాదు. ఎన్ని ఉంటాయో అంతం లేదు. భూలోకంలో ఉండే మానవాత్మలు ఎన్ని ఉన్నాయండి? 700 కోట్లు. అక్కడ ప్రతి భాగంలో ప్రతి పార్ట్లో వందల కోట్ల ఆత్మలు ఉన్నాయి మానవాత్మ. ఎవరి అర్హతను బట్టి వాళ్ళ ఆ భాగాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, భూవర్లోకం చేరుకున్న తర్వాత మొదట్లో విశ్రాంతి తీసుకుంటాడు ఎవరైనా సరే. ఏ ఆత్మైనా సరే, స్త్రీ ఆత్మైనా సరే, పురుషాత్మైనా సరే. ఇంకా అక్కడ స్త్రీ పురుషులు ఉండరు. అవి పోయినాయి, అన్నీ కాల్ చేశారు, కప్పెట్టేశారు. అది పోయింది. ఇంకా అందరూ ఆత్మలే. అక్కడ ఎంచేతంటే నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు అనిపించాడు, ఎన్నో పనులు చేశాడు, రాత్రి పగలు కష్టపడ్డాడు, అలసిపోయాడు. అంచేత అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు విశ్రాంతి తీసుకుంటాడు. చాలా కాలం. ఆ విశ్రాంతి అయిన తర్వాత అప్పుడు కాస్త తేరుకుంటాడు. తేరుకుని తాను అంతకుముందు తీసుకున్న జన్మల్లో చేసిన పనులన్నీ నెమరేసుకుంటూ ఉంటాడు. ఏం చేశాను, ఏంటి, ఇవన్నీ. ఆ చేసే పనుల్లో ఏ హింసైనా చేశాడు అనుకోండి. ఏ కోడినో హింసించాడు, మేకను చంపాడు, దారుణంగా మోసగించాడు, ఇవన్నీ చేశాడు. అవి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. ఏది గుర్తొచ్చి ఫీల్ అవుతాడు వీడు, అట్ని అలా హింసించేనే, నాకు అలా జరిగితే నా పరిస్థితి ఏంటి అనుకోగానే అదే రకమైన హింస వాడు అనుభవిస్తాడు. అలాగా ఆ జీవితంలో చేసినవాడిని ఒక్కొక్కటి గుర్తు. అది ఇలా చేశాడంటే అనుకోవడం, అలా ఎప్పుడైతే అనుకుంటాడో ఆ నరకం ఆ ప్లేస్లో, ఆ కోడి ప్లేస్లో వీడే ఉంటాడు. ఆ నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఇలాగన్నీ అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత
అక్కడ ఏదనుకుంటే అది నేను అనుభవిస్తానేమో, ఆ కష్టాలు నేను పడవలసి వస్తుందేమో, ఏదనుకుంటే అది అయిపోతున్నారు. అలాగే ఆవిడ ఏదైనా తినాలని అనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా, అయన్నీ ఆటోమేటిక్‌గా సమకూరిపోతాయి అక్కడ. ఊహ. అలా అయన్నీ ఇంకా చాలా కాలం అలా ఇయన్నీ అయిన తర్వాత, అంతకుముందు మిగిలిపోయిన కోరికలు ఎటువంటివి ఉంటాయి అన్నీ అయిపోతాయి అక్కడ. నెరవేరిపోతాయి. ఇంకంతా అయిపోయాక ఇంకేంటి చేయాలి? ఇంకేమి ఉండవు. ఊహించుకున్నవన్నీ అయిపోయినియి. ఇంకేం ఊహలొస్తాయి? ఏమీ రావు. అంచేత ఆ కోరికలన్నీ తీరిపోయినియి. కొన్ని భయాలు, కొన్ని కోరికలు ఇయన్నీ తీరిపోయినియి. ఎంతో కొంత టైం పడుతుంది. ఆ కోరికలు తీరిపోగానే వాళ్ళకేమవుతుందంటే, ఆ మనోమయ శరీరం మనం చెప్పుకున్నాం కదా! సూక్ష్మ శరీరమని. ఆ శరీరం అప్పుడు రాలిపోతుంది. ఈ మనోమయ శరీరం రాలిపోయాక ఇంకేముంది? కారణ శరీరం ఉంది. ఇక్కడ మళ్ళా గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు స్థూల శరీరం వదిలేస్తాడు. మూడో రోజు ప్రాణమయ శరీరం రాలిపోతుంది. అలాగే ఈ సూక్ష్మ శరీరం అంటే మనోమయ శరీరం ఆ భువర్లోకంలో కోరికలన్నీ తీరిపోయాక అది కూడా రాలిపోతుంది. అప్పుడు ఉండేది కారణ శరీరం కాబట్టి, ఆ కారణ శరీరంతో కారణలోకమైనటువంటి జనాలోకానికి చేరుకుంటాడు. సూక్ష్మ శరీరంతో జనాలోకానికి వెళ్ళలేరు. భౌతిక శరీరంతో భువర్లోకానికి చేరుకోలేరు. భౌతిక శరీరం భూలోకంలోనే ఉంటుంది. సూక్ష్మ శరీరమే భువర్లోకానికి చేరుకోగలుగుతుంది. అక్కడ ఆ సూక్ష్మ శరీరం కూడా వదిలేసి కారణ శరీరంతోటే వాళ్ళు జనాలోకానికి చేరుకోగలుగుతారు. అక్కడేం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం. నేనన్నీ మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఇందాక అందరికీ ఏదైతే చెప్పానో, ఊరికే దీన్ని 5 నిమిషాల్లోనే ముగించొచ్చు. ఉపయోగం లేదు నేను చెప్పినా. ఎంత డీటెయిల్డ్‌గా దాన్ని రిపీట్ చేస్తూ మీకు పదే కంపల్సరీగా మీరు రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్ మీకెక్కడ దొరకదు. అర్థం కాదు. 6 మాసాలు పోయాక మళ్ళా ఈ సబ్జెక్ట్ తీసి మీరు చదివితే మళ్ళా అంతా గుర్తు రావాలి. మీరు సగం సగం రాసుకుంటే చెప్పేవాళ్ళకి అర్థం కాకుండా సగం సగం చెప్తారు. ప్రతీదీ కూడా పుస్తకంలో నోట్ చేసేసుకోవాలి. మీకు ఎక్కడ మన సందేశాల్లో కానీ, మాస్టర్లు కానీ ఇంత లోతుగా ఎవరు చెప్పరు. అంచేత డీటెయిల్డ్‌గా రాసుకోండి. సరే. కొంతమంది చెప్పుకున్నాం. పాపాలు చేస్తారు, పుణ్యాలు చేస్తారు. వాళ్ళు భువర్లోకంలో ఉన్నతమైన లోకాలకి తీసుకెళ్ళబడతారు. చెప్పుకున్నాం కదా! ఎన్నో భాగాలున్నాయి. 4 పై భాగాలు, 4 కింద భాగాలు. ఆ పై భాగాలకి తీసుకెళ్ళబడతారు. అక్కడ కూడా వీళ్ళలాగే ఎవడైనా సరే ఏ లోకానికి ముందు చేరుకున్నా విశ్రాంతి, రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకొని కొన్ని పాపాలు చేశాడు కాబట్టి వాడిలాగే వీడు అయి ఊహించుకుంటూ, ఆ తప్పులు గుర్తు చేసుకుంటూ, నేనేమన్నా దానికేమన్నా ఇంకా అనుభవించాల్సొస్తుందేమో అనుకుంటూ ఉంటే, దానికి తగ్గ ఆ నరకం అనుభవించేస్తాడు.
అది. అలాగా ఆ కోరికలు ఇయన్నీ కొన్ని అక్కడ తీర్చుకుంటూ ఉంటాడు. అయన్నీ అయిపోయాక పాపకర్మ. ఇంకా పుణ్యకర్మలుంటాయి వాడు చేసినయి. అప్పుడు వీడు సువర్లోకానికి చేరుకుంటాడు అక్కడి నుంచి. ఇంకా కొంతమంది అంటే ఇందాక చెప్పుకున్నాం. ఎవరైతే సాత్విక గుణంలోకొస్తారో, మనసును శుద్ధి చేసుకుంటారో, వాళ్ళు పాపాలు చెయ్యరు. పుణ్యాలే చేస్తారు. ఉన్నారు అలాంటి వాళ్ళు లోకంలో. వాళ్ళు ఈ సువర్లోకం చేరుకుంటారు. సువర్లోకము అంటే స్వర్గలోకము గుర్తుపెట్టుకోండి. సువర్లోకము అంటే స్వర్గలోకం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రమణీయమైన దృశ్యాలు. పక్షుల కిలకిలా రావాలు. అందమైనటువంటి వృక్షాలు, పుష్పాలు, సెలయేళ్ళు ఎంత సుందరంగా ఉంటుందంటే ఆహ్లాదం గొలిపే విధంగా ఉంటుంది అక్కడ. అలా పుణ్యాలు చేసేవారు అటువంటి లోకానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ముందు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత వాడికి మిగిలిపోయిన కోరికలు లేతే ఇయ్యి, ఇయ్యి అన్నీ ఉంటాయి. అయి ఒక్కొక్కటి ఊహించుకుంటూ ఉంటే అయన్నీ నెరవేరిపోతూ ఉంటాయి అక్కడ. అలా చాలా రోజులు. దీనికేం లిమిట్ ఏం లేదు. ఎన్నాళ్ళుండాలి, ఇన్నాళ్ళు లిమిట్ ఉందని ఏమి లేదు. సంవత్సరాలైనా ఉండిపోవచ్చు. ఎవడు కాదనేవాడు ఏమి లేడు. వాడిష్టం. వాడికి ఇంకా ఏదో ఉంటే, ఇంకా కోరికలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే, అవి ఇంకా ఆ కోరికలు కోరుకుంటూ ఉంటాడు. ఇయన్నీ నెరవేరిపోతూ ఉంటాయి. చివరికి ఒక స్థాయి వస్తుంది. ఇంకేంటిది అని. మీరైనా సరే తిన్నదే తింటే తినబుద్ధి కాదు. చేసిందే చేస్తే చేయబుద్ధి కాదు. అలాగే అక్కడ ఎంతసేపు ఇంకా ఆడికేమవుతుందంటే, ఇంక ఇయన్నీ ఏంటి నాకు అనేటువంటి స్థాయికొస్తాడు. అంటే ఆ కోరికలన్నీ తీరిపోయాక వీడికి కూడా అంటే కింద లోకం నుంచి కొద్దిపాటి పుణ్యాలు అనుభవించడానికి వచ్చినవాడు, డైరెక్ట్‌గా ఆ సువర్లోకానికి వచ్చిన వాళ్ళు, ఆ కోరికలన్నీ తీరిపోయాక వీళ్ళకి కూడా ఆ మనోమయ శరీరం రాలిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ మనోమయ శరీరం రాలిపోతుంది. మనోమయ శరీరం రాలిపోయేసరికి భౌతిక శరీరం రాలిపోతే ప్రాణమయ శరీరం ఉంది. అది రాలిపోతే మరి మనోమయ శరీరం ఉంది. మనోమయ శరీరాన సూక్ష్మ శరీరం 2 ఒకటే. అది రాలిపోతే కారణ శరీరం ఉంటుంది. ఒక్కదానికంటే ఒకటి చాలా సూక్ష్మమైనవి, తేలికైనవి. మానవుడు ఎంత సూక్ష్మ స్థితికి చేరుకుంటే ఇక్కడ అంత గొప్ప లోకాలకి చేరుకోగలడు. అందుకే మనసుని మలినం తొలగించుకొని అతి సూక్ష్మ స్థితికి చేరుకోవాలి అని చెప్తూ ఉంటాం. అది. అప్పుడు ఆ కారణ లోకానికెళ్తాం. ఈ కారణ లోకాల్లో అది చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఎవడు ఊహకి అందదు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఈళ్ళు కూడా విభజింపబడతారు. పాపాలు చేసినోడు కారణ లోకానికి వస్తాడు. పాపము, పుణ్యము చేసినోడు కారణ లోకానికి వస్తాడు. పుణ్యాలు చేసిన వాడు కూడా కారణ లోకానికి వస్తాడు. వీళ్ళంతా గ్రేడింగ్ విభజింపబడతారు. పాపాలు చేసిన వాళ్ళందరినీ ఒక చోట. 2 రకాలు చేసినోళ్ళని ఒక చోట. పుణ్యాలు చేసినోడిని ఇంకొక చోట. భాగాలున్నాయిగా అక్కడ కూడా ఎన్నో భాగాలున్నాయి. చేర్చబడతారు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందంటే
ఊర్ధ్వలోకాల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ కౌన్సిలింగ్‌లు చేస్తారు. ఊర్ధ్వలోకాలు అంటే పత్రిక మనకి చాలా సార్లు చెప్పారు. మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ లోకాల్లో ఉండేవాళ్ళే ఊర్ధ్వలోక వాసులు. వాళ్ళలో ఉన్నవాళ్ళక్కడ వస్తారు. వచ్చి వీళ్ళకి కౌన్సిలింగ్‌లు చేస్తారు. తర్వాత ఇక్కడికొచ్చేసాక అన్నీ అయిపోయాక ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికొస్తారు. వచ్చినప్పుడు వీళ్ళందరికీ వాళ్ళు కౌన్సిలింగ్‌లు ఇస్తారు. "ఒరేయ్ నాయనా! నువ్వు భూలోకానికెళ్ళి ఏం చేశావు? అసలు నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసింది చేశావా లేదా? అసలెళ్ళింది దేనికోసం? నీ జీవితాన్ని చేయవలసింది మానేసి ఇంకోటేదో చేసి వేస్ట్ చేసుకొచ్చావు. నీకివ్వబడిన అవకాశాన్ని నష్టపోయావు. ఉపయోగించుకోలేకపోయావు. చాలా తెలివి తక్కువోడిలా ఉన్నావే నువ్వు" అని వాళ్ళు చెప్తారు. అన్నీ వింటూ ఉంటారు. మరేం చేయాలండి ఇప్పుడు? ఒరేయ్ నాయనా! మీరేదో అనుకుంటున్నారు. ఇయ్యే లోకాలేమో అనుకుంటున్నారు. ఇంతకన్నా ఏమీ లేదేమో అనుకుంటున్నారు. కానీ ఈ సృష్టిలో ఇంకా గొప్ప లోకాలున్నాయి. వీటికంటే ఇంకా ఇంకా గొప్ప లోకాలున్నాయి. ఆ లోకాలకి చేరుకోవాలి. ఈ పాపాలు చేస్తూ, ఆ మాంసం తింటూ, ఆ జంతువులు చంపుతూ, ఈ కిందే ఏడ్చి ఎన్ని బాధలు పడే కంటే, ఆ గొప్ప లోకాలు చేరుకునే ప్రయత్నం చేయండి. మంచి అవకాశం మీకు ఇవ్వబడింది. మీకొక దేహం ఇవ్వబడింది. ఆ దేహంతో మీరు ఎన్నో సాధించొచ్చు. సాధన చేయొచ్చు, పుస్తకాలు చదవచ్చు, అందరి మాటలు వినొచ్చు, సేవలు చేయొచ్చు. ఇన్ని చేసి నువ్వెంతో పుణ్యం సంపాదించుకొని గొప్ప లోకాలకి చేరుకోవచ్చు. గొప్పవాడు కావచ్చు. నువ్వు జ్ఞానం అది సంపాదించి. ఆ పనులు మానేసి పనికిరాని పనులన్నీ చేశావు అని చెప్పి బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు వాళ్ళు. ఆ స్ ఆ జనాలోకంలో ఈ పాపాలు చేసేవాళ్ళకి, పాపము, పుణ్యం చేసేవాళ్ళకి ఆ కౌన్సిలింగ్ ఉంటది. వాళ్ళు "ఒరేయ్ నాయనా! పుణ్యాలు చేసావు బానే ఉంది. పాపాలు మటుకు ఎందుకు చేశావు? ఇంకది కూడా ఈసారి నువ్వు ఆ పనులు చేయకు" అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే పుణ్యాలు చేసేవాళ్ళకి నాయనా ఈ పుణ్యాలే కాదు, ఈ పుణ్యాలకి మించిందుంది. నువ్వెంత పుణ్యం చేసినా నువ్వు కింద లోకానికే ఎళ్తున్నావు. ఆ పై లోకాలకి, ఆ ఊర్ధ్వ లోకాలకి నువ్వు చేరుకోలేకపోయావు. అంచేత ఈ పుణ్యాలు కాదు, పుణ్యకర్మలు కాదు, ఈ ముక్తి కర్మలు అంటే ఆత్మ కర్మలు. అంటే ఏయైతే పత్రి గారు మనకు చెప్తున్నారో అవన్నీ అవి చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి, పుస్తకాలు చదవాలి. ఇయన్నీ చదువుతూ ఎన్నో సేవలు చేయాలి. ఆత్మ సేవలు ఇయన్నీ చేస్తూ నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు పైలోకాలకి చేరుకోగలుగుతావు. అది చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆడికి అర్థమవుతుంది. ఇదే అనుకున్నాను. ఇంకా పై లోకాలకి వెళ్తే ఇంకెంత గొప్పగా ఉంటాయి అని చెప్పి. అప్పుడు అలా వాళ్ళల్లో కొంతమంది అందరూ అంగీకరించరు కానీ, కొంతమంది ఏమంటారంటే, "ఏమండి అలా అవుతే మేము ఆ పనులన్నీ మీరు చెప్పినట్టుగా ఆ పనులన్నీ చేస్తాం.
మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి. అంటే శరీరం ఇవ్వండి. మీరు చెప్పినట్టుగా అయన్నీ అనుసరిస్తామంటారు. కొంతమంది అంతకుముందు పడిన బాధలు ఇయన్నీ మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ ఎందుకు అక్కడికెళ్తే ఇన్ని లేనిపోని కష్టాలు, గొడవలు, భర్తతో గొడవ, భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, ఆర్థిక ఇబ్బందులు, ఈ రకరకాలైనటువంటియన్నీ ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనుకుంటారు. అలా ఉండిపోడు ఉండిపోతాడు. ఇక్కడ ఒకటే లెక్క. ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ. ఎవ్వరికీ ఎక్కడా ఏది బలవంతం కాదు. ఇంతకుముందు కూడా చెప్పాను. అంచేత ఉండిపోవాలనుకున్నవాడు ఉండిపోతాడు. నీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండంటాడు. వెళ్ళాలనుకున్నవాడు అప్పుడు చెప్తారాయన. మేము ఏమైనా సరే మళ్ళా వెళ్తామండి. మీరు చెప్పినట్టు చేస్తాము. ఇక్కడే కూర్చొని ఏం చేస్తాం? ఎన్నాళ్ళు కూర్చుంటాం. ఏముంది ఇంకా? అంటూ మరి ఏం చేయాలో చెప్పండి. అప్పుడు ఎవరైతే ఎళ్ళడానికి సిద్ధపడతారో వాళ్ళని అందరినీ కాదు. ఒక్కొక్కళ్ళని ఏం చేస్తారంటే అక్కడ ఒక గది ఉంటుంది. ఏమిటంటే ఆ గది ఆకాశిక్ రికార్డ్స్ రూమ్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ రూమ్. ఆ గదిలో పంపుతారు ఒక్కడినే. ఆ గదిలో ఎవ్వరు ఉండరు. అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఏమవుతుందంటే వీళ్ళకి ఆహ్, ఆ జన్మలో ఏ జన్మ అయితే ఇయన్నీ చేశారో అయన్నీ సినిమాలా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి వాడు చేసినయి. ఆడెన్ని హింసలు చేశాడో, ఎంతమందిని బాధించాడో, ఎంతమందిని మోసగించాడో, ఎంతమందికి అన్యాయం చేశాడో, ఎంతమందిని ఏడిపించాడో, ఎంతమందికి సేవలు చేశాడో, ఎంతమందికి ఉపకారం చేశాడో, ఎంతమందికి లాభం కలిగించాడో, ఎంతమందికి భోజనం పెట్టాడో, ఇలాగా చేసినయన్నీ కనిపిస్తాయి. వాడు చేసిన కర్మలని. వాళ్ళు చెప్తారనమాట. ఆ గదిలోకెళ్తున్నావు నువ్వు. అందులో నువ్వు చేసినన్ని నీకు కనిపిస్తాయి. నువ్వు జన్మ తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, అందులో ఏ కర్మలు నువ్వు అనుభవించాలనుకుంటావో వాటిని నువ్వు సెలెక్ట్ చేసుకో. అంటే ఎన్ని పాప కర్మలు, ఎన్ని పుణ్య కర్మలు నువ్వు చేయాలని అనుకుంటావో, అదే నువ్వు జన్మ తీసుకోవాలనుకుంటావో వాటిని సెలెక్ట్ చేసుకో అంటారు. అది. అలా చూసుకుంటాడు. అక్కడ సహజంగా గుర్తెట్టుకోండి. ఎక్కువ పాపకర్మలు చేసొచ్చినోడికి సెలెక్ట్ చేసుకోవడానికి ఏముంటాయి? ఆ పాపకర్మలే ఉంటాయి. అందులోంచి కొన్ని తీసుకుంటాడు. పుణ్యకర్మలు బాగా తక్కువుంటాయి. కొద్దిగానే తీసుకుంటాడు. కొంతమంది అయ్యి, ఇయ్యి చేసినోళ్ళకి అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకుంటారు. ఇంకా కొంతమంది పుణ్యకర్మలు చేసొచ్చినోళ్ళే ఉంటారు. వాళ్ళు ఆ పుణ్యకర్మలు ఎక్కువ తీసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటారు. ఏమైనా ఉంటే ఒకటి అరా పాపకర్మలు లాంటివి తీసుకుంటారు. అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు చూసుకోండి. ఏది బలవంతం లేదు. అంతా మన ఇష్టమే. ఇంకొకటి ఆ గత జన్మలో వాడు చాలా చేశాడు. ఎన్ని చేసినా కూడా అక్కడేంటంటే నియమం అన్నీ తీసుకోవాలి అనేమి ఉండదు. గతంలో వాడు చేసినయన్నీ తీసుకోవాలనేమి ఉండదు. అందులో వీడు సెలెక్ట్ చేసుకున్నవే వీడు తీసుకుంటాడు. వీడు నిర్ణయించుకున్నవే, వీడు ఎంచుకున్నవే వీడు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి. ఎక్కడా కూడా బలవంతం ఉండదు. అంతా ఆడిష్ట ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అది. ఆడు వాడు చేసిన కర్మల్లో
వాడు ఎంచుకున్నవే వాడు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని అక్కడ ఏమీ బలవంతంగా వాడి మీద రుద్దబడదు. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఆ కర్మల్నే ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటిని తీసుకొని భూమి మీదకొచ్చినప్పుడు అది అనుభవిస్తూ ఉంటారు. ఆ కష్టాలొచ్చినప్పుడు ఏమంటారంటే, దేవుడు నన్ను ఇలా కష్టపెట్టాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎవ్వరిని కష్టపెట్టేవాళ్ళు లేరు. నువ్వు ఎంచుకొచ్చినవే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసిన దాంట్లో. బయటియి ఎక్కడివి కాదు, ఎవరి దాంట్లోయి కాదు. నీ దాంట్లోయే. అవి నీకు కేటాయించబడతాయి. ఆ ప్రారబ్ధ కర్మలు. అంతే తప్ప అందుకే పత్రి గారు ఏమంటారంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటారు. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అంటే, ఇప్పుడు నీకొచ్చే నీ జీవితంలో జరిగే వాస్తవం కష్టమొచ్చింది. లేతే భోగమొచ్చింది. లేతే యాక్సిడెంట్ అయింది. లేతే విపరీతమైన జబ్బొచ్చింది. భరించలేని జబ్బు. లేతే ఏదైనా వచ్చింది. ఓ పిచ్చోళ్ళ పుట్టాడు. ఓ బుద్ధిమాంద్యంతో పుట్టాడు. ఒక జైల్లో పడ్డాడు. శత్రువుల చేతిలో చిక్కి నరకం అనుభవించాడు. పోలీసుల దగ్గర చిత్రహింసలు గురయ్యాడు. స్త్రీ రూపంలో బ్రోతల్ హౌస్ అందులో చిక్కి అక్కడ నరకం అనుభవించాడు. ఇంకొంతమంది గృహహింసలు అనిపిస్తారు. భర్త చేత, ఈ కుటుంబీకుల చేత. ఇలా రకరకాలుగా హింస అనిపిస్తారు. అవి అనుభవిస్తూ ఉంటే దేవుడేంటి నన్ను ఇలా చేశాడు నా జీవితాన్ని. ఇంతలా నాశనం చేశాడు. నేనేం చేశాను నేను? అని బాధపడుతూ ఉంటారు. దేవుడిని నిందిస్తారు. నిజంగా దేవుడు ఉన్నాడా? మళ్ళా అదే ప్రశ్న. అని చెప్పి ఆ రోగాలొచ్చేవాళ్ళు, ఆ కష్టం వచ్చినోళ్ళు, నేను ఎన్నో పూజలు చేశాను. అయినా నాకింత కష్టం. ఇలా బాధపడుతూ ఉంటారు. కానీ గుర్తెట్టుకోండి. ఇయన్నీ కూడా వాళ్ళు ఇంతకు ముందు చేసిన కర్మల్లోంచి వాళ్ళంతట వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్నదే తప్ప ఎవడు వీళ్ళ మీద బలవంతంగా రుద్దింది కాదు. అంచేత రోగాలున్న వాళ్ళు కానీ, భరించలేని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. ఈ జన్మ నేనే ఎంచుకున్నా. ఈ కర్మలు నేనే ఎంచుకున్నా. ఈ జీవితం నేను ఎంచుకున్నదే. నా ఇష్ట ప్రకారం వచ్చిందే అని మీకు అర్థమవుతే వాటిని ధైర్యంగా అనుభవిస్తాం. లేకపోతే ఇలా ఏమైపోయింది నాది ఇది అనుకుంటాం. నిలవెల్లాడిపోతాం. దడదల్లాడిపోతాం. అంచేత మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారకులు. అదే పత్రి గారు చెప్పారు. అలా చెప్పడానికి కారణం ఇదే. సరే. ఇప్పుడు అక్కడ రకరకాల వాళ్ళు వెళ్ళారు. అన్ని పాపాలు చేసినోళ్ళు, ఎక్కువ పాపాలు చేసినోళ్ళు వెళ్ళాడు. పాపాలు పుణ్యాలు చేసిన వాడు కూడా వెళ్ళాడు. ఉత్తి పుణ్యాలే చేసిన వాడు కూడా వెళ్ళాడు. సహజంగా ఏం జరుగుతుంది అంటే, మరి భూమి మీదకి రావాలి అంటే వాడు మళ్ళా ఆలోచించుకుంటాడు.
మరి ఈ పాపాలన్నీ చూసుకుని భూమి మీదకెళ్తే నా బతుకేమవుతుంది అనుకుంటాడు. మళ్ళా ఎళ్ళాలా? మానాలా? మళ్ళా నిర్ణయించుకుంటాడు. ఎన్నాళ్ళు ఉంటానిక్కడ? ఈసారైనా సరి చేసుకుంటా. ఇంక అలాంటి పనులు చేయను. ఆ తప్పులు చేయను. ఆ పాపాలు చేయను. ఏదో రకంగా కష్టమైనా సరే అనుభవించేస్తాను. ఇంకిక్కడి నుంచి ఏం చేయను. మరి నా భవిష్యత్తు మారిపోతుంది గదా! అని చెప్పి అక్కడ మొత్తం మీద కొంతమంది మళ్ళా సంశయించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఇంక తప్పదు. ఇక్కడే ఎలాగ ఏడుత్తాం, ఎన్నాళ్ళుంటాం అని చెప్పి కొంతమంది అందులో కొన్నిటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ పాపకర్మలు సెలెక్ట్ చేసుకుంటారు. పుణ్యకర్మలు చాలా తక్కువుంటాయి. కొంతమంది సగం ఇయ్యి, సగం అయ్యి ఉన్నవాళ్ళు అయి కొన్ని, ఈ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఎక్కువ పుణ్యాలు చేసిన వాళ్ళు పుణ్యకర్మలు ఎక్కువ ఎంచుకుని, పాపకర్మలు తక్కువ ఎంచుకుంటారు. కొన్ని పాపాలు చేస్తారు. పూర్తిగా పుణ్యాలే కాదు. వాళ్ళకి తెలిసి చేసినవి ఉంటాయి. తెలియక చేసినవి కూడా కొన్నుంటాయి. అటువంటియన్నీ తీసుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ కర్మలు సెలెక్ట్ చేసుకుంటారో, వాళ్ళు అనుభవించాల్సిన కర్మలు. వీటినే ప్రారబ్ధ కర్మలంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క నాడీ మండల శరీరాన్ని తయారు చేస్తారు. ఈ కర్మలతో. పాపకర్మలు ఎక్కువుంటే మలినంగా ఉంటుంది నాడీమండల శరీరం. నాడీమండల శరీరం అంటే కంటికి కనిపించేదేం కాదు. పుణ్యకర్మలు ఎక్కువ చేస్తే ఆ నాడీ మండల శరీరం శుద్ధంగా ఉంటుంది. ఇదే మనకి స్పిరిచ్యువల్ రియాలిటీ ఆ సీడీలో చూపిస్తారు మనకి. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఆగితే పైనుంచి ఆ విశ్వశక్తి వచ్చినప్పుడు ఈ నాడీ మండల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ శుద్ధి కావించబడుతూ ఉంటాయి. అది మనకు చూపిస్తారు. ఆ శరీరాన్ని తయారు చేసి చూస్తారన్నమాట వాళ్ళు. వీడు ఈ కర్మలు అనుభవించాలి అంటే మరి ఎలాంటి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో వీడిని ప్రవేశపెడితే ఈ కర్మలన్నీ వీడు అనుభవించగలుగుతాడు అన్నది వాళ్ళు చూస్తారు. చూసి అటువంటి సూటబుల్ తల్లి గర్భం దొరికేదాకా. ఆడు పేదవాడిగా అంటే ముష్టివాడి తల్లి గర్భం కావాలి. ఆడు ధనవంతుడుగా పుట్టవలసి వస్తే ఆ కర్మలు ఎంచుకున్నాడు. బాగా డబ్బున్న వాళ్ళు తల్లి గర్భంలో కోసం చూడాలి. అలాగా అందంగా పుట్టాలి అంటే అందమైన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ గర్భం కోసం చూస్తారు. అందవికారంగా ఉంటే అలాంటి వాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, అలాంటి గర్భం కోసం చూస్తారు. ఇలా ఏ కర్మలైతే వీడు ఎంచుకున్నాడో దానికి అనుగుణం. అలాగే స్త్రీ గాన, పురుషుడు గాన. అది కూడా కర్మలను బట్టి డిసైడ్ చేయబడుతుంది. అంతకుముందు జన్మలో పురుషుడిగా జన్మించాడు. భార్యని బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఇబ్బంది పడే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళా తాను స్త్రీ అయ్యే బాధలు అనుభవించాలి. దానికి అనుగుణమైంది. అంతకుముందు స్త్రీ అయ్యి భర్తను బాధపెట్టింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళా అలాంటి జన్మే వస్తది. తాను బాధపడవలసి. అంచేత ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఇయన్నీ అప్పుడే నిర్ణయించబడతాయి. తెల్లవాడిగానా, నల్లవాడిగానా ఇలాగ.
ఇవన్నీ నిర్ణయించబడ్డాక ఆ రకమైన తల్లి గర్భం కోసం చూస్తూ ఉంటారు. వెంటనే ఎక్కడ దొరికేస్తాయి? ఇలా ఎంతోమంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ సూటబుల్ తల్లి గర్భం వెంటనే కావాలంటే దొరకదు. అప్పుడు వెయిట్ చేస్తారు. వెయిట్ చేయమంటారు. ఆగుతాడు. బాగా కంగారు పడేవాడు ఎవడైనా ఉంటే అప్పటికే ఆగాడు. 500 సంవత్సరాలు ఆగాడు, 1000 సంవత్సరాలు ఆగాడు. లేదండి కొంచెం అడ్జస్ట్‌మెంట్. నాకు అన్ని కోట్లు అవసరం లేదు. లక్షల్లో ఉన్న తల్లి గర్భం ఉంటే చూడండి అంటాడు. నాకు అందం అక్కర్లేదు. ఏది ఉన్నా పర్లేదు. అటువంటి గర్భం అంటాడు. ఇలాగా అడ్జస్ట్‌మెంట్ అవుతారు. మీరు చూడండి పెళ్లి సంబంధాలు చేసుకునేటప్పుడు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే ముందు ఎన్నో కోరికలుంటాయి. ఆ భర్తకి ఎంతో అందంగా ఉండాలని, డబ్బుండాలని, ఆడి గుణాలు బావుండాలని ఇయన్నీ భార్య చూస్తది. ఆ స్త్రీ చూస్తది. అలాగే ఈడు అంతే. ఆవిడ చాలా అందంగా ఉండాలి, అప్సరసలా ఉండాలి, ఐశ్వర్యరాయిలా ఉండాలనుకుంటాడు. ప్రతి ఒక్కడును ఈడు మటుకు నీగ్రోలా ఉంటాడు. ఈడికి మటుకు ఐశ్వర్యరాయ్ కావాలి. అలాగా కోరికలు బానే ఉంటాయి. మంచి కట్నం తేవాలి, మంచి హోదా ఉండాలి. ఇయన్నీ అనుకుంటూ ఉంటాడు ఈడు. కానీ అటువంటి సంబంధాలు దొరకకపోతే ఏం చేస్తారు? ఒక్కోటి తగ్గిపోతారు. అడ్జస్ట్ అయిపోతారు. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. చివరికి ఏ స్థాయికొస్తారంటే, మొగుడు దొరికితే చాలని ఈవిడ, భార్య దొరికితే చాలని చెప్పి వాడు, ఇంకా ఎవడైనా సరే అవతల వాడు ఊ కొడితే ఈడు ఊ అనేస్తాడు. ఇక్కడ అంతే. పైన అనుకూలమైంది ఈడికి, సూటబుల్ అయింది రాకపోతే అడ్జస్ట్‌మెంట్‌లో కిందకొస్తాడు. కిందకొచ్చాక మళ్ళా బాధపడతాడు. ఇలాంటిదొచ్చిందేంటి అని. అక్కడ వాడిష్టమే అది. వాళ్ళేమి ఆగమంటారు. ఇంకో 1000 సంవత్సరాలు ఆగు. లేకపోతే 2000 సంవత్సరాలు ఆగు. నీకేం నష్టమేం లేదు. నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు ఆగుతావు ఆగు అంటారు. ఆళ్ళకేంటి కంగారు? అంచేత అక్కడ కూడా మన ఇష్టమే. లేదండి నాకు పర్లేదు నేను వచ్చేస్తానని ఇన్నాళ్ళు ఆగలేను. నా జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇదివరకుట్లా తప్పులు కాదు. ఇంక ఈ కానించి మంచి పనులు చేస్తాను. మంచిగా ఉంటాను. నా జీవితాన్ని సరి చేసుకుంటాను. కాస్త అవకాశం ఇవ్వండి అని అక్కడ కూడా వీడిష్టమే. వీడు ఓకే అంటేనే ఇస్తారు. లేకపోతే లేదు. అది. ఇలా మనకిక్కడ 3 రకాలు కనిపిస్తారు. ఎక్కువ పాపకర్మలు తెచ్చుకుని భూమి మీదకొచ్చిన వాళ్ళు, పాపాలు, పుణ్యాలు కూడా తెచ్చుకున్న వాళ్ళుంటారు. ఎక్కువ పుణ్యకర్మలు తెచ్చుకున్న వాళ్ళుంటారు. సహజంగా మీరు అలా భూమి మీదకొచ్చిన తర్వాత మీరు కనుక గమనించినట్లయితే మీకు రకరకాల వాళ్ళు కనిపిస్తారు. మీరు చూడండి కొంతమంది ఎంతో మంచిగా ఉంటారు. బానే జీవిస్తూ ఉంటారు. కానీ కష్టాలొస్తాయి. చాలా భరించలేని కష్టాలొస్తాయి. వాళ్ళనుకుంటారు, ఏంటి నేను ఇంత మంచిగా ఉన్నాను, మంచి పనులు చేస్తున్నాను. నాకెందుకు ఈ కష్టాలన్నీ వచ్చినియి? భగవంతుడు ఉన్నాడా? నిజంగా భగవంతుడుంటే నేను ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే నాకేంటి ఈ కష్టాలు, ఈ రోగాలు? భరించలేకపోతున్నాను ఈ రోగాలు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఇక్కడ కారణం ఏంటి అంటే ఇప్పుడు వీడు మంచి పనులు చేస్తున్నాడు. కానీ వీడు ఆ పాపాలు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ కష్టాలు అనుభవిస్తున్నాడు. ఈడిప్పుడు చేసే మంచి పనులకి భవిష్యత్తులో వీడు అనుభవిస్తాడు.
ఆ పుణ్యము, ఆ భోగము. కానీ ఇప్పుడు దేన్ని అనిపిస్తున్నాడు అంటే వాడు తెచ్చుకున్నాడు. అలాగే కొంతమంది జీవితాల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొన్నాళ్ళు. మళ్ళా కష్టం పోతుంది. మంచి మళ్ళా జీవితం బావుంటుంది. భలేగా ఉందనుకుంటాడు. ఈ లోపల సడెన్‌గా మళ్ళా జీవితం మారుతుంది. ఏదో యాక్సిడెంట్ అవుతుంది. మళ్ళా ఏదో కష్టం వస్తుంది. అయ్యో! అనుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి మళ్ళా అందులోంచి బయటపడతాడు. మళ్ళా జీవితం బానే ఉంటుంది. అన్ని రకాలుగాను బానే ఉంటాయి. ఆ! బానే ఉంది అనుకుంటాడు. మళ్ళా ఈ లోపల ఇంకోటేదో జరుగుతుంది. వాడి కుటుంబంలో ఎవడో పోవడమో, వాడి వల్ల ఏదో జరగడమో, ఇలాగేదో కారణం ఏంటి అంటే, ఇప్పుడు జీవించే జీవితము చేసేదానికంటే కూడా, వాడు తెచ్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కష్టాలొస్తూ ఉంటాయి. కొన్ని ఇది ఉంటాయి. అలాగే ఇంకోడుంటాడు. వాడన్నీ పుణ్యకర్మలే తెచ్చుకున్నాడు. వాడి జీవితం ఎలా ఉంటుందంటే, చాలా వైభవంగా ఉంటుంది. ఏ లోటు ఉండదు. ఆర్థికంగా కానీ, ఇంకో రకంగా కానీ, ఇంకో రకంగా కానీ. అన్నీ బావుంటాయి. బాగా కలిసొస్తూ ఉంటుందాడికి. ఏది పట్టుకున్నా, ఏం చేసినా. కానీ ఏం చేస్తా ఉంటాడంటే ఈడు, ఆ గర్వంతో విర్రవీగుతూ తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు. ఇన్ని పాపాలు చేస్తున్నా వీడికన్నీ కలిసొస్తూ ఉంటాయి. ఊరికే పెరిగిపోతాడు డబ్బు అదీను. అందరూ అనుకుంటారు, ఈ ఎదవ ఇన్ని పాపాలు చేస్తున్నాడు. ఈడికేంటి ఇంత ఆస్తి, ఇంత డబ్బు, ఇంత కలిసి రావడం ఏంటి? అని తిట్టుకుంటూ ఉంటారు. నిజంగా దేవుడున్నాడా? మళ్ళా ఈ ఎదవ ప్రశ్న ఒకటేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి ఎదవ పని చేసే వాళ్ళకి అన్నీ కలిసొస్తున్నాయి. ఆ మంచి చేసేవాడికి అన్ని కష్టాలొస్తున్నాయి. ఇది ఎవడికి అర్థం కాదు. అంచేత దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు అధోపానం చేస్తున్నాడు. అది తర్వాత అనుభవిస్తాడు. ఇప్పుడు ఆడనుభవించే భోగం కానీ, ఆడనుభవించేటువంటి ఆహ్, ఆయా సుఖాలు కానీ, ఇయన్నీ కూడా వైభవం కానీ, ఆడు సంపాదించే డబ్బు ఊరికే కష్టపడకుండా వచ్చేస్తది. కలిసొచ్చేస్తది. రేపు భలే వచ్చేస్తున్నదాడు. ఊరికే 5 నిమిషాలు. ఎదవలో ఉండేవాడు చిన్నప్పుడు. ఏదో చదివి మొత్తం మీద అమెరికా ఎళ్ళాడు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు వందల కోట్లున్నాయంట ఆడికి. ఆడింత సంపాదించడమా అని చెప్పి అనుకుంటాడు. అక్కడ ఇక్కడ ఆడి తెలివి ఏం కాదు. అటువంటి కర్మలు చేసొచ్చాడు. అవే సెలెక్ట్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు ఆ రకంగా. అంచేత మరి ఇలా మనకి ఇక్కడ ఉండడానికి కారణం అక్కడ మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి. చేతేంటి అంటే ఇక్కడ ఉన్న జీవితాలు ఇలా రకరకాలుగా ఉండడానికి కారణం అంతా మనం ఎంచుకున్న జీవితమే. కొంతమంది ఇది ఇలా, కొంతమంది అలా, ఇలా ఎందుకుంటాయి అంటే అక్కడ ఎంచుకున్నవే. అది. ఇక్కడ ఇంకా మనం లోతుల్లోకెళ్ళొచ్చు. ఈ లోతుల్లోకెళ్ళి మనం అర్థం చేసుకుంటే జీవితం బాగా అర్థమవుతుంది. ధైర్యంగా ఉంటాం. దేన్నైనా ఫేస్ చేస్తాం. కనీసం ఇక్కడి నుంచైనా మనం సరి చేసుకుంటాం. అది నేను చెప్పేది. నేను చెప్పుకునేదంతా ఏంటంటే, ఇక్కడి నుంచైనా మన జీవితాన్ని సరి చేయాలి. లేకపోతే కోడిని తినకపోతే ఎలా? మేకని తినకపోతే ఎలాగా? ఇంకా లైఫ్ ఏంటి? అది లైఫేనా? ఈ రుచులన్నీ దేనికి? నోరు ఎండగట్టుకోవడానికా? ఎదవ మాటలన్నీ మాట్లాడతారు. ఈ అర్థమవుతే అప్పుడు తెలుసుకుంటారు ఇయన్నీ. పత్రి గారు ఎందుకు వద్దన్నారో ఏమిటో? మళ్ళా మీరు తోటకూర తినటం లేదా? తోటకూర తినగా ఏముంది? అంటాడు. ఇంకోడేమంటాడు? మనం తినకపోతే అవన్నీ పెరిగిపోవా? మళ్ళా ఇటువంటి ఆర్గ్యుమెంట్లు ఇలా మాట్లాడతారు. జీసస్ చేపలు పెట్టాడంట. షిరిడి బాబా మాంసం వండి పెట్టాడంట. భక్త కన్నప్ప ఇయన్నీ ఎక్కడ చదువుతారో తెలీదు. అన్నీ బయటికి తీసి అయి చెప్తారు పిచ్చెదవ. ఇయన్నీ చెప్పి తిని నరకం అనుభవించి ఇక్కడ అనుభవిస్తారు, అక్కడ అనుభవిస్తారు, మళ్ళా వచ్చాక అనుభవించి నా బతుకు ఇలా అయిపోయింది అంటారు. నేను నాకేం తెలీదు. నేను అమాయకుడిని ఏం చేయలేదు అంటారు.
మానరా అంటే మానరా. మా మొగుడికి వండి పెట్టకపోతే ఎలా? ఆడు బాధపడతాడు. వండి పెట్టు, బాగా పెట్టు. అనుభవిద్ది గాని. మొగుడు మీద ప్రేమ. ప్రేమ ఉంటే ఇంకో రకంగా చూపెట్టండి. మీరు హింసలో ఇరుక్కోకండి. ఎంతో విచారించవలసొస్తది. అర్థమయ్యేటట్టు చెప్పండి. లేతే ఆళ్ళనే ఏడవమనండి. ఆళ్ళు తింటారు. మనం ఎందుకు ఆ పని జేయాలి? దండం పెట్టండి. కాళ్ళట్టుకోండి. ఆ పని మటుకు మీ చేత చేయించొద్దని. అది. అంచేత మరి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. రేపు నెక్స్ట్ పార్ట్‌లో అన్నీ తెలుసుకుందాం. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ముగిస్తున్నాను.